హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పెసరపప్పు గోధుమ పిండితో స్నాక్స్ ప్రాసెస్. ముందుగా 700 గ్రామ్ పెసరపప్పుని నానబెట్టుకున్నాను. 2 hours నానబెట్టాను. శుభ్రంగా మూంగ్ దాల్ని వాష్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పులో మూంగ్ దాల్ని సపరేట్గా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. పిండిలో కలుపుకోవటానికి మొత్తము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం. మొత్తము పూర్తిగా గ్రైండ్ చేసేసుకున్నాము. అదే జార్లో గ్రీన్ మిర్చి మనకు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. నేను 3 గ్రీన్ మిర్చి వేసుకున్నాను. పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్ వేసుకున్నా. మెత్తగా కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. మూంగ్ దాల్ పేస్ట్లోకి మొత్తాన్ని వేసేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, మనము గ్రీన్ మిర్చి, పుదీనా లీవ్స్, కొత్తిమీర పేస్ట్ ఇది. సాల్ట్ స్పూన్, టర్మరిక్ 1/2 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, నువ్వులు 5 to 6 స్పూన్, మొత్తం 6 స్పూన్. బాగా మిక్స్ చేయాలి. అంత కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. బటర్ 3 to 4 స్పూన్ వేసుకున్నాను. పక్కన కప్పులో పెట్టుకున్న మూంగ్ దాల్ని వేసేసుకున్నా. వేసేసి అంతా మిక్స్ చేయాలి. గోధుమ పిండి 800 గ్రామ్ తీసుకున్నాను. ఇంకా వాటర్ వేయకూడదు. మనకు పిండి గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోవాలి. లేకుంటే మూంగ్ దాల్ దీంట్లోనే మనము కలుపుకోవాలి. నాకు మాత్రం ఇక్కడ వాటర్ పడలేదు. అంతా మూంగ్ దాల్లోనే పిండిని వేసి కలుపుకున్నాను. పిండి పక్కన పెట్టేసి బటర్లో గోధుమ పిండిని వేసి కలుపుకుంటున్నా. క్రీమ్ లెక్క మనకు రోటీ లెక్క రోల్ చేసినాక దాని మీద అప్లై చేయటానికి పిండిని తీసుకొని మేము చపాతీ ఉంటలక్క కట్ చేసుకోవాలి.
రోల్ చేసుకొని చపాతీ ఉంటలాగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక ఒకటిగా పక్కన పెట్టేసుకొని రోల్ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాము. కలిపి పెట్టుకున్న బటర్ పిండి వేసి మిశ్రమాన్ని వేసి చపాతీని అప్లై చేసి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని అన్నీ ఒక్కొక్క పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాము. ఒకటిగా ఎక్కువ రోల్ చేయకూడదు, లైట్గా రోల్ చేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్లో మనము రోల్ చేసుకోవాలి. అన్నీ రోల్ చేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ కోసం పెట్టేసుకున్నా. ఒకటిగా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగినాక అప్పుడు మనము అటు ఇటు కొంచెము కలిపి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చినవి నేను ఇంకొంచెం ఫ్రై చేస్తాను, బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు. పర్ఫెక్ట్గా వేగినవి. ఇలాంటి జల్లెల్లో వేసుకుంటే ఆయిల్ మొత్తం డ్రై అయిపోయినాక వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకున్నాము. స్నాక్స్ పర్ఫెక్ట్గా రెడీ అయినవి. క్రిస్పీ స్నాక్స్ రెడీ. చిన్నపిల్లలకు కూడా హెల్తీగా గోధుమ పిండి పెసరపప్పుతో చేసిన స్నాక్స్ రెడీ.